నమస్తే. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ప్రధానంగా యూరియా కొరత, ఎరువుల కొరత తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నది. గతంలో ఎట్లయితే చెప్పులేసి పాస్బుక్లు వేసి నిలబడ్డ లైన్లో ప్రజెంట్ అదే సిచ్యువేషన్ కనిపిస్తూ ఉన్నది. అయితే దీని అంతటికీ కారణం కాంగ్రెస్ అని చెప్పి ప్రజలు ఆరోపిస్తూ ఉంటే కాంగ్రెస్ ఏమో కేంద్రం మీద వేస్తూ ఉన్నది. ఏం చెప్పదలుచుకున్నారు? కాంగ్రెస్ కాదు, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. ఎవరుంటే వాళ్ళే, నేను దానికి ఇష్యూ కాదు. కేంద్రానికి బాధ్యత. కేంద్రము సకాలంలో ఇవ్వాల్సిన ఎరువులు అందిస్తూనే ఉంది. ఈ వానాకాలం అంటారు, మన దగ్గర ఖరీఫ్ అంటాం తెలుగులో మాట్లాడంటే. ఖరీఫ్ కాలం అనేది సెప్టెంబర్ దాకా ఉంటుంది. ఎరువులు సెప్టెంబర్ చివరి దాకా యూరియా వేస్తారు. దుక్కి మందులు అంటే డిఏపి కానీ కాంప్లెక్స్ ఎరువులన్నీ కానీ దున్నే కాలంలో వేస్తారు. దున్నిన తర్వాత మొదటి నెల తర్వాత వరి కానీ పత్తి కానీ నెల తర్వాత యూరియా వేస్తారు. అది ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు పీక్ సీజన్ స్టార్ట్ అయింది. కాకపోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈసారి మాన్సూన్ ఒక 15 రోజులు ముందుకు వచ్చింది. కాబట్టి అంత కొంచెం ఈ 15 రోజుల ప్యానిక్ సిచ్యువేషన్ ఉంది. కేంద్రం నుంచి రావాల్సినంతగా వచ్చింది. రావాల్సిందంటే మీరు అడిగింది ఎంత, వాళ్ళు ఇచ్చింది ఎంత, ఎప్పటిలోపటి ఇవ్వాలనుకున్నారు. సపోజ్ కేంద్రం మీరు అడిగినారు, ఏప్రిల్లోనే మీరు ఇండెంట్ పెట్టినారు. ఇండెంట్ ఎంత పెట్టినారు, కేంద్రం నుంచి ఏ నెలకి ఎంత రావాలి, ఏ నెలకి ఎంత వచ్చింది, మీ దగ్గర బఫర్ స్టాక్ ఎంత ఉంది, ఈ బఫర్ స్టాక్ను కలుపుకుంటే ఈ రోజు వరకు కేంద్రం ఇచ్చింది సరిగ్గా సరిపోయిందా లేదా. నువ్వు నన్ను పోయిన సంవత్సరం నేను నీకు ఒక ₹300 ఎక్కువ ఇచ్చిన, ఈ నెల రెంట్ కట్ చేసుకున్నా మా సహజంగా అంతే కదా. పోయిన సంవత్సరం నువ్వు అడిగిన దానికంటే 2.7 లక్షల టన్నులు ఎక్కువ ఇచ్చినాము. ఈ సంవత్సరం మరి నువ్వు తగ్గించుకొని ఇస్తాము, అదే ఇవ్వమంటావా? కాబట్టి ఆ రకంగా జరిగినటువంటి పనిని మీరు అయితే నేను అనుకుంటా పంపిణీ వ్యవస్థ లోపం ఉంది. వీళ్ళు రైతులను ఇబ్బంది పెట్టినట్టే ప్యానిక్గా ఒక భయాందోళన గురి చేయడం అనేటువంటి ఒకటి జరిగింది. అంటే ఈరోజు దొరకవు, షార్టేజ్ ఉన్నాయంటే అందరూ 5 కొనేటారు, 10 కొనుక్కున్నారు, 10 కొనకాడ 20 కొనుక్కుంటారు. రెండో దఫా ఇవ్వాల్సినటువంటి ఇప్పుడే కొనిపెట్టుకున్నారు. దాంతో మొదటి దఫాకి షార్టేజ్ అయిపోయింది. కాబట్టి కొంతమంది రైతులు దొరకపోవడం మాత్రం వాస్తవం. అది జరుగుతున్నటువంటి మీరు రోడ్డు చూస్తూనే ఉన్నారు. చెప్పులు పెట్టుడు, లైన్ పెట్టుడు, ఇది పరిష్కరించాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని. మళ్ళీ చెప్తున్నా, మీరు ఢిల్లీలో పార్లమెంట్ దగ్గర పోయి రిప్రజెంటేషన్ ఇస్తే ఇయ్యంగానే 30,000 టన్నులు వచ్చేసినాయి కాబట్టి మేము చెప్పినాం వచ్చేసినాయని జబ్బలు తెచ్చుకునేటువంటి అధమ స్థాయికి దిగజారొద్దు కాంగ్రెస్ నాయకులు. రైతులను ఆదుకోవాల్సింది మీరు, నేను అందరం కలిసి ఆదుకోవాలి. మీడియా కూడా బాధ్యత ఉంటుంది. అందరం కలిసి ఆదుకోవాలి. రైతులతో రాజకీయం చేయాలనుకుంటే మాత్రం అందరూ పోతారు వాళ్ళు. సరే, ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా మీరు ఇప్పుడు గతంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉన్నదో అప్పుడు ఎలాంటి ఎరువుల కొరత కానీ ఏం కనిపించలేదు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే కనిపిస్తూ ఉన్నదని చెప్పి ప్రధానంగా రైతులు చెప్తా ఉన్న పరిస్థితి. అసలు ఏం తేడా ఉన్నది బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం తేడా ఉన్నది? ఇప్పుడు ఏం తేడా లేదు. అప్పుడు కూడా మోడీ గారి ప్రభుత్వమే కదా కేంద్రం. నేను అందుకోసం చెప్తాను, తేడా ఏం లేదు. వీళ్ళు సరైన వ్యవసాయ శాఖ మంత్రి సరిగ్గా నిర్వహించకపోవడం, ఆ బాధ్యత నిర్వహించకపోవడం, ప్రభుత్వంలో ఉన్నటువంటి యంత్రాంగం పూర్తిగా బాధ్యతతో పనిచేయకపోవడం, ఆ బాధ్యతను పనిచేయించే స్థాయిలో ఈ ప్రభుత్వం లేకపోవడం, ఇది ప్రభుత్వం ఫెయిల్యూర్ తప్పిస్తే దాంట్లో వచ్చింది ఏం లేదు. కోఆపరేటివ్ సొసైటీకి 50%, 60% 40% ప్రైవేట్ మార్కెట్కి ఇచ్చేవాళ్ళు యూరియా. అసలు మామూలుగా అయితే కూడా ఇప్పుడైతే ప్రైవేట్ మార్కెట్కి పోయిన వాళ్ళు ఏంటంటే వాళ్ళకు అగ్రికల్చర్ ఆఫీసర్లు సర్టిఫికేషన్ ఇస్తేనే కొనాలనేట్టు కండిషన్ పెట్టినారు. అది కూడా దెబ్బతిన్నది. కోఆపరేటివ్ సొసైటీస్లో కూడా ఇప్పుడంతా మీకు తెలుసా, కోఆపరేటివ్ సొసైటీస్ నిన్నాక మొన్న మళ్ళీ అడహాగా వాళ్ళ యొక్క టర్మ్ పెంచుతున్నప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయితే బ్లాక్ చేస్తారు. బ్లాక్ చేసి అవసరమైతే ₹50 వాస్తవానికి ₹260 అమ్మాలి. బ్లాక్ చేస్తే పోనీలే ₹50 పోతే పోయింది, నాకు 5 బస్తాలు కావాలి, ₹250 కదా పోతే పోయిందిలే అని ఎవడన్నా రైతు ₹50 ఎక్కువ ఇస్తాడు. అలా ఒక 10,000 టన్నులకు 10,000 క్వింటాలకి 10,000 బస్తాలకు ఇచ్చారు అనుకో, 10,000 × 50 వారికి ఎంత 5 లక్షలు వచ్చాయి. ఈ రకమైన బ్లాక్ మెయిల్ కోసం బ్లాక్ చేయడం కూడా జరుగుతుందని నేను అనుకుంటున్నా. దానికి రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని పూర్తి చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్.